హలో వ్యూయర్స్, ఒక రెవెన్యూ ఉద్యోగిగా రెవెన్యూ శాఖనే చేయవలసిన పనులలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వవలసిన 130 కులాలు వారి వృత్తులు అనే అంశం మీద ఏ గ్రూప్లో ఉన్న మొత్తం కులాల గురించి, వాళ్ళ వృత్తులు, వాళ్ళ సంఖ్య గురించి చెప్పాను. వెంటనే బీసీ బి గ్రూప్లో ఉన్న కులాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ప్రధాన వృత్తి, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏ సీరియల్ నెంబర్తో ఇవ్వాలి అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తహసీల్దార్ల బాధ్యత. పుట్టుక అనేది ఒక యాక్సిడెంటల్. ఎవరు కూడా నేను ఫలానా కులంలో పుడతాను అనుకోరు. ఆ కులంలో పుట్టారు కాబట్టి ఆ కులం వృత్తిని చేపట్టినందుకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మీరుండే స్థితిగతులను బేస్ చేసుకొని మీకు ఒక గ్రూపు ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పటివరకు బీసీ బిలో ఉన్నటువంటి 19 కులాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ ఒక 4 కులాల గురించి చెప్పాలనుకున్నాను. వాళ్ళందరూ కూడా బి గ్రూప్లో ఉన్న సీరియల్ నెంబర్తో సహా చెప్తాను. ఇప్పుడు విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మ, ఏదైనా ఒకటే, వీళ్ళు కూడా జంధ్యాలు వేస్తారు. ఐడియా ఉంది కదా. మరి వీళ్ళు గాయత్రి మంత్రం చదువుతారా లేదా అది వారి ఇష్టం. ఏదో ఒక 3 దారాలు ఉంటాయి, పెళ్లికి ముందు చేస్తారు. అది వీళ్ళంతా మాంసాహారులే. ఇందులో కాస్త ఒక మంచి స్థాయికి దిగినటువంటి ఔసుల, కమ్మరి, కంచరి, శిల్పులు, కమ్మరు. ఎంత అద్భుతమైన కళా నైపుణ్యం అండి వీళ్ళది. ఇవాళ మీరు జర్మనీ వెళ్ళి ఐ నీడ్ ఏ గుడ్ ఆర్నమెంట్ అని అడిగితే అందుకే తీసి చూపిస్తే దాని మీద మేడ్ ఇన్ ఇండియానే ఉంటుంది. ఆ వజ్రం కావచ్చు, ఆ బంగారు ఐటమ్ కావచ్చు, నీటి బిందె కావచ్చు, ప్రపంచంలో ఎన్నో చెక్కడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెక్కడాలు. మద్రాసు పోతే మధుర మీనాక్షి, ఇటు అంటే అన్ని బౌద్ధారామాలు. ఏ గుడికి పోయినా అక్కడ ఒక మంచి ప్రతిమ ఉంది, అద్భుతంగా చెక్కబడి ఉంది అని అంటే సాలార్జంగ్ మ్యూజియం ఇక్కడ చూస్తారు మీరు. ఆ అద్భుతంగా చెక్కబడ్డటువంటి అది ఏదైనా కూడా బీసీ బి గ్రూప్లో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి శిల్పులు చెక్కినవే. పెద్ద పెద్ద రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అన్ని మిషనరీ వచ్చేసింది, వాళ్ళ ద్వారా తయారు చేయబడ్డది. ముఖ్యంగా నాగటి కర్రు. ఆ కర్రు అనేది చిన్న కనబడుతుంది, దానెంబడే గుడ్డలు కనబడుతుంది, దానెంబడే పార కనబడుతుంది, దానెంబడే ఇవన్నీ కనబడతాయి, గడ్డపార కనబడతాయి. ఇవన్నీ తయారు చేసేది కమ్మరి. అది విశ్వబ్రాహ్మణ కులం. అంటే భూమిలో నుంచి ఉత్పత్తి అయినటువంటి, భూమి సహజ సంపద అయినటువంటి ఈ ఇనుములో నుంచి తయారు కాబడతాయి. మనం నీళ్లు తాగాలి, ఎట్లా తాగాలి? కుమ్మరోయి కుండలు చేస్తారు, మట్టి ఏ చిన్న దెబ్బ తగిలినా బ్రేక్ అవుతుంది, పగిలిపోతుంది. కుండలు, ఇత్తడి సంబంధిత సామాను తయారు చేయడానికి మాత్రమే ఉన్నది కంచరోలు. గంగాళం ఉంటుంది మన ఇళ్ళల్లో, పెద్దది నీళ్ళ బిందె ఉంటుంది, బకెట్ ఉంటుంది, ఇత్తడి బకెట్ ఉంటుంది. పెళ్ళిళ్ళు అన్నీ అవి పెట్టిపోతారు, కొన్ని డజన్స్ ఆఫ్ ఇయర్స్ పెట్టిపోతారు. అలా అన్నీ నీళ్ళ బిందెలు, గంగాళాలు బ్రహ్మాండంగా ఉండేది. ఇవన్నీ కూడా వాళ్ళే పెట్టారు. వీళ్ళందరూ కూడా బీసీ బి గ్రూప్లోని సీరియల్ నెంబర్ 20. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపితే డబల్ ఉంటారు అంతే. 2,80,821 కుటుంబాలు ఉన్నాయి. 9,63,151 పాపులేషన్. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు, ఒక్క రాజ్యసభ మెంబర్ లేడు. అయితే ఈ మధ్యన సర్పంచ్లు ఏమైనా ఉంటారు, రేపు మాపే జరగబోయే ఎలక్షన్స్లో ఏమైనా గెలిస్తే గెలవచ్చు. మీరు ఎప్పుడు ఐక్యం అవుతారు? 9 లక్షల మంది ఒక్కటైతే ఇంకా మనం ఎంత పరుష పదజాలమైనా వాడచ్చు. అంత యూనిటీ లేకుండా చేసే కల్చర్ పై వాళ్ళది. మన యూనిటీ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. చాలా పెద్ద కులం. మీరు కలిసి రాజకీయ వాటా గురించి ఫైట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా, సామాజికంగా లేరు కాబట్టి బి గ్రూపులు పెట్టడం జరిగింది. తర్వాత వీరి దైవం వీర బ్రహ్మేంద్ర స్వామి అంతే. కాబట్టి ఇక నెక్స్ట్ సీరియల్ నెంబర్ 23, 22 అనేది ఆంధ్రాకి వెళ్ళిపోయింది. లోధ అంటే మన తుల్పేటలో ఉంటారు, మీకు ఐడియా ఉందో లేదో తప్పకుండా చూడండి. వాళ్ళంతా ఒక సైనికుల టైపు. లోధా ఫ్యామిలీ, మన ఎమ్మెల్యే ఉంది కదా రాజాసింగ్, వాళ్ళంతా జబల్పూరు, తర్వాత లుధియానా, అక్కడి నుంచి బ్రతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. హైదరాబాదీలు వాళ్ళు, ఇంకా వాళ్ళని ఏమనట్లేదు ఇంకా. కాబట్టి మనం వాళ్ళకు సీరియల్ నెంబర్ 23లో మొత్తం హైదరాబాదు, సికింద్రాబాద్ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. ఈ మధ్యన చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు జీవితం సాగిస్తున్నారు. కొంత వ్యవసాయం కూడా చేసుకుంటారు వాళ్ళు. నమ్మకమైన సైనిక సిబ్బంది. తర్వాత యూపీ, బీహార్ నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చారు వీళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ బి గ్రూప్లో పెట్టి సీరియల్ నెంబర్ 23 ఇవ్వడం జరిగింది. వీళ్ళకి మేము రాజ్పుత్లం అని చెప్పుకుంటారు, కానీ అది గాలికి వచ్చింది, అది రాజ్పుత్ అనేది. అది యాడ్ చేసుకొని గౌరవప్రదంగా జీవితం సాగిస్తున్నటువంటి లోధు కులం. తర్వాత బొందిలోలు అంటే వాళ్ళు బుందేల్ఖండ్ నుంచి వచ్చారు అనేది ప్రతీతి. వాళ్ళ సీరియల్ నెంబర్ 24, 6,327 ఫ్యామిలీస్. తర్వాత 22,925 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ సీరియల్ నెంబర్ 24. వీళ్ళు కూడా సైన్యంలోనే బాగా
పని చేస్తూ ఇప్పుడు ఇక అవన్నీ సైనికంగా రిక్రూట్మెంట్ ఏం లేదు, వాళ్ళ పిల్లలు కూడా కొంచెం చదువుతున్నారు. ఈ బొందిలేని బీసీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు అందరు కూడా యూపీ బీహార్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. అప్పుడేమో కొన్ని కుటుంబాలు వచ్చేవి సెటిల్ అయ్యి, ఇప్పుడేమో మొత్తం గుంపులు వచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, చుట్టుపక్కల రాష్ట్రాలకు. కాబట్టి ఇక్కడ వీళ్ళు సెటిల్ అయ్యారు. ఈ బొందిలి అనే కులానికి సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా మనము రెవెన్యూ సిబ్బందిని గుర్తు చేద్దాం. అలాగే సీరియల్ నెంబర్ 25 ఆర్య మరాఠీ కారీలు, తర్వాత సురభి నాటకాలు. వీళ్ళు ఎవరంటే 20-30 ఏళ్ల క్రితం వరకు సురభి నాటకకర్తలు. ఆ నాటకాలు వాళ్ళు వేసే నాటకాలు ఎట్లా ఉంటాయంటే, కొంతకాలం వీరు ఓసీలుగా చలామణి అయ్యారు. యూపీ నుంచే వచ్చారు, యూపీ బీహార్ నుంచే వచ్చారు. ఏది ఏమైనా మధ్యప్రదేశ్ అక్కడిక్కడి నుంచి వచ్చి ఈ నాటకాలు వేయటం ఎంత ఇన్వాల్వ్. నేను దాదాపు 3 నాటకాలు చూసిన. మేమే కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కొంత వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి కొంత రెవెన్యూ జనరేట్ సాయం చేసినాం. వాళ్ళకి టోటల్గా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతారు. అందులో అసలు మీకు స్క్రీన్ ఏం పనిచేయదు. ఘటోద్గజుడు అంటే ఘటోద్గజుడు లాగానే ఉంటాడు. నోట్లో ఊపితే తలకాయలు వస్తాయి, తలకాయలు నిజంగానే వచ్చినట్టు కనిపిస్తుంది. మనకు ఫీలింగ్ ఇస్తారు వాళ్ళు. అంత ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే కులము. ఇప్పుడు టోటల్గా మొత్తం సంచార జీవులు వాళ్ళు. ఎక్కడ ఏ ఊర్లో ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో దాదాపు 1 నెల రోజులు వాళ్ళు అడిగిన నాటకాలు ఆటలు అన్నీ నేర్పించిన తర్వాత అక్కడి నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. కుటుంబమే వెళ్ళిపోతుంది. కుటుంబాలు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఆడి బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళకు అసలు ఏమీ పాపులేషను తక్కువ పాపులేషన్ ఉంది వీళ్ళది. ఆ ఉన్న కాడికైనా కూడా వాళ్ళకు బీసీబీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని చెప్తూ, ఈ 4 కులాలు వారు తెలంగాణలో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ బీ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా తహసీల్దార్లను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.